అండర్ 1000 ది బెస్ట్ మౌస్ అనమాట. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను అండర్ 1000 ది బెస్ట్ గేమింగ్ మౌస్ రివ్యూ చేయబోతున్నాను. ఇది నేను 2 సంవత్సరాలుగా వాడుతున్న మౌస్. నా ఎక్స్పీరియన్స్ మొత్తం నేను షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. లెట్స్ బిగిన్ ద వీడియో. ఆఫ్ బీట్ వైర్లెస్ మౌస్ ఇది 2.4 GHz మీద పనిచేస్తుంది. దీనికి ఇట్లాంటి వైర్లెస్ డాంగిల్ ఒకటి ఉంటుంది. దీన్ని మనం పీసీకి కానీ, మ్యాక్ కానీ, ఆండ్రాయిడ్ ఫోన్కి కానీ దేనికైనా పెట్టుకొని నడిపించచ్చు. ఇక్కడ బటన్స్ చూసుకున్నట్టయితే దీనికి 3 బటన్స్ ఉన్నాయి: ఆఫ్, ఆన్ అండ్ ఎల్ఈడి అంటే దీంట్లో RGB లైట్స్ వస్తాయి. కనెక్ట్ చేసినప్పుడు లైట్స్ కంటిన్యూస్ గా వస్తుంటాయి అనమాట. అండ్ ఇది కూడా మనకి ఇందులో ఇల్యూమినేషన్ రాదు, అంటే దీంట్లో రెడ్ కలర్ లేజర్ ఏం రాదు, ఎందుకంటే IR మీద పనిచేస్తుంది కాబట్టి. ఇది ఆల్మోస్ట్ నేను కొన్నది ఎప్పుడంటే మార్చ్ 2022లో కొన్నా. నేను అప్పుడు కొన్నా, అప్పటి నుంచి ఇంకా వాడుతున్నా. ఇది దీంట్లో ఎక్స్టర్నల్గా మనం బ్యాటరీస్ వేయడం అలాంటిది ఏమి ఉండదు. దీనికి USB ఛార్జింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మైక్రో USB పోర్ట్ ఉంది, ఇక్కడ ఓల్డ్ సామ్సంగ్ పోర్ట్. సో దీంతో మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. నేను ఇది నార్మల్గా అయితే ఆఫ్ ఏం చేయను, ఎప్పటికీ ఆన్లోనే ఉంటుంది. నైట్ ఎప్పుడైనా సరే ఇంకా దీన్ని పక్కకు పడేయడం తప్ప ఆఫ్ ఆన్ అయితే అట్లా ఏం చేయను నేను. 7 days వస్తుంది నాకు, 7 to 10 days వస్తుంది. సో ఎవ్రీడే యూజ్ చేస్తాను నేను. మౌస్ లేకుండా అసలు నేను ఏం పని చేయలేదు. ఎక్సలెంట్ ఉంది మౌస్. దీని ఆర్గనామిక్స్ కూడా బాగుంటాయి. ఇట్లా మనం పట్టుకుంటాం కదా, ఇట్లా మన చేతి నిండా ఉంటుంది కరెక్ట్గా. సో చేయి నొప్పి లేవడం ఇక్కడ ఇది వస్తుంది కొందరికి ఈ ప్లేస్లోనే వస్తుంది అనమాట. సో దీనివల్ల అట్లాంటిది ఏం లేదు. ఇట్లా గరక ఉండే టేబుల్ మీద అయితే మనకి దీనికి ప్యాడ్ కూడా ఏం అవసరం లేదు, స్మూత్గానే జారుతూ ఉంటుంది అనమాట. సో ఇది వైర్లెస్ గేమింగ్ మౌస్. సో ఇది అండర్ 1000 ది బెస్ట్ మౌస్ అనమాట. ఇది మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, ఈ రెండింటి మధ్య రేంజ్ అనేది అప్ టు 10 meters అని చెప్తారు వాడు. కాకపోతే దీని మధ్యలో ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్ పెద్దది ఏదైనా ఉందనుకోండి, ఇది అంత స్మూత్గా పనిచేయదు. ప్లాస్టిక్స్ అవి మధ్యలో ఉన్నాయి కదా, కానీ కొంచెం లైన్ ఆఫ్ సైట్లోనే 2 ఉండేలాగా ఉన్నాయి అనుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. నేను నా మ్యాక్కి వాడినప్పుడు ఇట్లాంటిది ఒకటి ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ కేబుల్ లాంటిది వాడతాను నేను. సో ఇది Type-C to USB కన్వర్టర్. సో దీంట్లో పెడతాను నేను. పెట్టేసి ఇది దూరంలో కనెక్ట్ చేసినా కానీ ఇది కొంచెం మౌస్ కింద దూరంలో ఉండేలాగా ఇట్లా పెట్టుకుంటాను అనమాట. ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. మనకి లేటెన్సీ అనేది చాలా తగ్గిపోతుంది. ఎట్లా వైర్లెస్ మనకి ఫ్రీగా ఉంటుంది, వైర్ ఏమి ఉండదు. కాకపోతే ఈ రిసీవర్ అనేది కొంచెం దగ్గరలో ఉంటే మనకి చాలా మంచిగా లేటెన్సీ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఒకసారి నేను ఇదే మౌస్ నేను ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ల్యాప్టాప్లో మీకు చూపిస్తాను. సో ఆఫ్లో ఉంది, దీన్ని ఆన్ చేస్తున్నా, ల్యాప్టాప్కి కనెక్ట్ చేసిన. సో ఇక్కడ మ్యాక్బుక్ ఉంది, మీకు ఆ స్క్రీన్ కూడా చూపిస్తాను నేను. సో ఇప్పుడు నేను LED క్లిక్ చేసిన అనుకోండి, ఇట్లా LEDs వస్తుంది. దీని లోపల కొంచెం RGB ఏం కాదు, ఇది జస్ట్ ఒక 3 లైట్లు 3 డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఒక రెడ్, ఈ కలర్ ఒకటి, ఇంకో కలర్ ఒకటి అని వస్తుంది అంతే. సో ఇప్పుడు నేను ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తాను, నా స్క్రీన్ మీకు కనిపిస్తుంది. సో ఇదే ఆర్డర్ అనమాట. 3rd March 2022లో కన్నా. సో ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఇంకొక 10-15 రోజులు అయితే ఇంకా ఆల్మోస్ట్ 2 years. సో ఇప్పటికి కూడా ఎక్సలెంట్ పనిచేస్తుంది, నో ఇష్యూస్. సో ఒకసారి నేను ఇది ఇప్పటికి కూడా అవైలబుల్గా ఉంది. నేను 840 రూపీస్కి కొన్నా, కానీ ఇప్పుడు 1000 ఉంది. ఏదైనా ఆఫర్లో వచ్చినప్పుడు కొనండి. సో దీని ప్రైస్ యూజువల్గా ఇక్కడ నేను ట్రాకర్లో చూపిస్తానండి. దీని యూజువల్గా 929 రూపీస్ తగ్గింది లాస్ట్ 3 monthsలో. 1495 days అంటే ఆల్మోస్ట్ 3-4 years నుంచి ఉంది అమెజాన్లో చూడండి. సో ఇంతకుముందు తక్కువ ఉండేది ప్రైస్, 749, 799 ఉండేది. ఇప్పుడు ఇంకా కాస్ట్ పెరిగింది. సో ఇది మౌస్ లైట్ వెయిట్ ఉంటుంది. ఈ క్లిక్స్ కూడా సౌండ్ ఎక్కువ రాదు చూడండి. సో ఈ క్లిక్స్ కూడా సైలెంట్ అనమాట. ఎవరైనా నిద్రపోతున్నా కానీ వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. సో స్క్రోలింగ్ కూడా ఇంతవరకు ఏం పాడగలేదు. వేరే మౌస్ నేను వాడిన వాటి స్క్రోలింగ్ తొందరగా పాడైనాయి, కానీ ఈ మౌస్ మాత్రం స్క్రోలింగ్ కూడా నీట్గా ఉంది ఇప్పటిదాకా. దీనికి సైడ్కి 2 బటన్స్ ఉన్నాయి చూడండి. ఈ బటన్స్ మనకి మ్యాక్లో నేటివ్గా పనిచేయవు, కాకపోతే విండోస్లో నేటివ్గా పనిచేస్తుంది. ప్లస్ గూగుల్ క్రోమ్ ఉంది. ఇప్పుడు గూగుల్ క్రోమ్లో ఇప్పుడు నేను నొక్కిన అనుకోండి బ్యాక్ వెళ్తుంది, ఇది నొక్కిన అనుకోండి మళ్ళీ ముందుకు వెళ్తుంది అనమాట. సో అట్లా. సో క్రోమ్లో పనిచేస్తుంది, ఆండ్రాయిడ్ ఫోన్లలో పనిచేస్తుంది, కానీ మ్యాక్లో మాత్రం ఇవి ఫ్రంట్ బ్యాక్ నేటివ్గా పనిచేయవు, కానీ గూగుల్ క్రోమ్లో వాటిలో వీటిలో అయితే పనిచేస్తుంది. ఛార్జింగ్ కూడా మనం 10 daysకి ఒకసారి పెడతాం. పోర్ట్ కూడా ఇంతవరకు ఏం ఖరాబ్ కాలేదు. 2 సంవత్సరాలు అయినా కానీ ఈ పోర్ట్ పాడవలేదు. ఇప్పటికి ఇది ఒరిజినల్గా కొన్నప్పుడు ఎట్లుందో జస్ట్ చూడడానికి కొద్దిగా మాసిపోయింది, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు దీంట్లో ఏ ఇష్యూ రాలేదు, కనెక్టివిటీ ఇష్యూస్ కానీ రాలేదు. సో దీనికి కొంచెం ప్రైస్ పెరిగినా కానీ కొంచెం ఆఫర్ కానీ ఏదైనా కార్డ్ ఆఫర్ వచ్చినప్పుడు దీన్ని తీసుకోండి, బెస్ట్ అనమాట. సో రీప్లేస్మెంట్ కూడా 7 days రీప్లేస్మెంట్ ఉంది, ఫ్రీ డెలివరీ, 1 year వారంటీ ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ దీని వారంటీ టైం కూడా అయిపోయింది, కానీ స్టిల్ ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో దీనిలో ఇంకా ఇచ్చారు చూడండి, ఇక్కడ ఇదే మౌస్ వేరే బ్రాండ్లో కూడా ఉండుండొచ్చు, కాకపోతే నేను ఇదే రికమెండ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఇదే కదా నేను వాడుతుంది కూడా. సో చాలా బాగా పనిచేస్తుంది. నేను వాడుతున్నా కాబట్టి మీకు రికమెండ్ చేస్తున్నాను అంతే. ఆల్రెడీ 2 years అవుతుంది. చాలా లాంగ్ టర్మ్ రివ్యూ అనమాట. ఇది బెస్ట్ గేమింగ్, లేటెన్సీ కూడా చాలా తక్కువ ఉంది. సో చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే 1000 రూపీస్ ఉంది, కానీ నేను 849 రూపీస్కే 2 years బ్యాక్ కొన్నా. మీరు కూడా తక్కువ ప్రైస్కి కొనాలంటే కొంచెం ఏదైనా కార్డ్ ఆఫర్ కానీ వేరే వాటితో కలిపి దీన్ని కొన్నా కానీ అట్లా ఏదైనా చేయండి. ఎక్సలెంట్ మౌస్ ఇది మాత్రం. కానీ దీంట్లో బ్లూటూత్ ఉండదు, ఓన్లీ 2.4 GHz రిసీవర్. ఈ రిసీవర్తో మాత్రమే పని జరుగుతుంది. దీంట్లో ఇంకా వేరే ఎట్లాంటి సపరేట్ ఫీచర్స్ అయితే ఉండవు. జస్ట్ ఇక్కడ 3 బటన్స్, LED వస్తుంది. ఇప్పటికీ LED మోడ్లో ఉంచారనుకోండి, ఈ RGB కోసం ఎక్కువ రోజులు ఛార్జింగ్ రాదు.
2 to 3 days వస్తుంది, ఎందుకంటే ఇది ఈ ఎల్ఈడికి ఛార్జింగ్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. సో నేనైతే జనరల్గా జస్ట్ ఆన్ మోడ్లోనే వాడతాను. సో అంత సైలెంట్గా జస్ట్ మౌస్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందో కూడా తెలియదు. మీరు ఇట్లా ఐడియల్గా పెట్టినప్పుడు ఇది ఆటోమేటిక్గా స్లీప్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది, ఏదైనా ఒక బటన్ నొక్కినప్పుడు యాక్టివేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అట్లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో ఇది మాత్రం చాలా బాగుంటుంది మౌస్. దీంట్లో కాన్స్ అయితే ఓన్లీ సిగ్నల్ ఇష్యూ, కొంచెం దూరం పోతే మాత్రం లేటెన్సీ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ మనం కదిలిచ్చిన దానికి స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేదానికి కొంచెం డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది మనం కొంచెం నోటీస్ చేస్తాం అంతే. మెయిన్గా అయితే అదొక డ్రాబ్యాక్. దీన్ని ఇట్లా కొంచెం లైన్ ఆఫ్ సైట్లో కనపడేలాగా పెట్టుకున్నాం అంటే మాత్రం ఎక్సలెంట్ పనిచేస్తుంది. గేమింగ్ కానీ దేనికైనా చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎవరైనా మౌస్ కొనాలనుకుంటే మాత్రం మీకు ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా స్పెసిఫికేషన్ కావాలంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. దాంట్లో ఆ బడ్జెట్లో ఆ రేంజ్లో నేను ఏదైనా రికమెండ్ చేయగలిగితే మీకు ఖచ్చితంగా కామెంట్స్లో మీకు రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.